కాంటూరు పరిధిలను అడ్డగోలుగా నిర్ణయించడమే వారికి శాపమైంది. వారందరికీ ఒకే గ్రామమే అయినా సగం మందిని మాత్రమే పునరావాస కాలనీలకు తరలించిన అధికారులు మిగిలిన వారిని గోదాట్లోనే వదిలేశారు. వరద చుట్టుముట్టి బయటకు వచ్చే పరిస్థితి లేకపోయినా కనీసం నిత్యావసరాలు అందించే దిక్కే లేదు. గోదావరి వరదల వేళ ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. పరిహారం అందక, పునరావాసం లేక పోలవరం నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల ముఖాల్లో ఆనందం కనిపించడం లేదు. దీనంతటికీ కారణం గత ప్రభుత్వ నిర్వాకమే. పునరావాసం, పరిహారం కల్పించడంలో భాగంగా సర్వే చేపట్టిన సమయంలో జరిగిన తప్పిదాలు నిర్వాసితుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. భూసేకరణ చేసే సమయంలో ప్రాజెక్టులో నీళ్లు నింపితే ఎన్ని గ్రామాలు ప్రభావితమవుతాయనే అంశంపై లైడార్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా గ్రామాలను 41.5, 45.7 కాంటూర్లుగా విభజించి 41.5 పరిధిలోని గ్రామాలు పూర్తిగా నీట మునుగుతాయని, 45.7 గ్రామాలకు అసలు ముప్పే లేదని తేల్చారు. 41.5 కాంటూరు పరిధిలోని ప్రజలకు పరిహారం ఇచ్చి పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించి తరలించారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. లైడార్ సర్వే శాస్త్రీయంగా చేయకపోవడంతో ముంపు ప్రభావంలో ఉన్నవారిని సైతం 45.7 కాంటూరు పరిధిలో చేర్చడంతో నడిమిగొమ్ము, ఎర్రబోరు, జగన్నాథపురంలోని నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పక్క వీధిలో ఉన్నవారికి పరిహారం డబ్బులిచ్చి పునరావాస కాలనీలకు పంపిన అధికారులు తమని మాత్రం కాంటూరు పరిధిలో లేరని చెప్పడంపై నిర్వాసితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంటూరు పరిధిలో చేర్చి వరద నుంచి విముక్తి కల్పించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదంటున్నారు. పంచాయతీ 50 ఇల్లులు అయితే మొత్తం వెళ్ళిపోయారు. 24 ఇల్లులు మిగిలినాయి మాయి. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికో తిరిగి వస్తాను. కలెక్టర్ గారు అంటారు, పిఓ గారు అన్నారు, ఆర్డీ గారు ఎక్కడికి పోయినా కానీ వస్తాం చూస్తాం అంటున్నా కానీ వాళ్ళు వచ్చింది లేదు, చూసింది లేదు, చేసింది లేదు సారు. డబ్బులు లేవు, ఇల్లులు లేవు, ఏమి లేవు సారు. మాకు గోదావరి వస్తుందని అంటారు. ఇప్పుడు 40 అడుగులు ఉందంటే ఎక్కడోళ్ళు ఎక్కడ పోయారు. మేము ఎటు పోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు సారు. పోలవరం ముంపులో ఫస్ట్ కేటగిరీలో ఉన్నాం. డబ్బులు కావాలా, ఇల్లులు కావాలని ఇక్కడ చేశారండి మాకు సర్వే. మా పక్కోళ్ళు వెళ్ళిపోయి 4 సంవత్సరాలు. ఇప్పుడు ఇది 45 లేవండి. అసలు మేము 41 కేటగిరీలోనే మేము ఉన్నామండి. అది 45, 45 ఉంటుంది సార్. ఇక్కడ చెప్పండి. మాకు వచ్చేసి ఇక్కడ 45 అంటున్నారు. మా బజార్ వరకు ఊరు మొత్తం నడింగం మొత్తం వెళ్ళిపోయింది. పంచాయతీ వేరు అవడం వల్ల ఇది కొంత ఆగిపోయిందండి. 24 ఇల్లు. మాకు అధికారులు కూడా మా పట్టించుకునే నాదులు లేరన్నాయి. గోదావరిలో వస్తే మా అందరికి మేమే బండ్లు మాట్లాడుకొని మేమే వేసుకొని వెళ్తాం, మళ్ళీ వేసుకొని రావడం అవుతుంది. ఎన్నిసార్లు తిరిగామండి మేము. మాకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మాకు ఒక్క బజారు ఉండడం వల్ల వాళ్ళు కరెంట్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా మాకు బాధే. దీపాలు పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఈ కనీసం ఈది లైట్లు కూడా వేయట్లేదండి. చీకట్లోనే ఉండాల్సి వస్తుంది. 2022లో గోదావరికి వరద పోటెత్తింది. 70 అడుగుల మేర వరద రావడంతో వందల గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నిర్వాసితులను పరామర్శించారు. అధికారంలోకి వచ్చాక కాంటూరుతో సంబంధం లేకుండా నిర్వాసితులందరికీ పరిహారం, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వమైన గోడు ఆలకించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. మాకు 53 భద్రాచలం వద్ద 53 అడుగులు రాగానే మా ఊరు చుట్టూతో వాటర్ ఉంటుంది. 4 వైపులను వెళ్ళడానికి మార్గం ఉండదు. పొలాలన్నీ కూడా నీళ్ళలోనే ఉంటాయి. అటువంటిది మేము 45 కాంటూరు ఎలాగవుతాం? పైగా చంద్రబాబు నాయుడు గారు 2022 గోదావరికి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే కాంటూరు లెక్కలు లేవు, ఏమీ లేవు, ఇదన్నీ గత ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసింది అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరం అవుతుంది, కానీ ఇంకా అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, ఐటీడీపీఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు ఎవరు వచ్చినా సరే మీది 45 కాంటూరు అంటున్నారు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా పరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. 2022లో గోదావరి వచ్చినప్పుడు మాకు ఇల్లు కూడా పట్టేసినాయి మొత్తం. అయినా సరే మాకైతే డబ్బులు పడలేదు. కొంతమంది పడ్డాయి, కొంతమందికి పడలేదు. మిగతా వాళ్ళకి 95,000 అట్లా లెక్కలు కొట్టేశారు. మాకు న్యాయం చేయాలి గవర్నమెంట్. మాకు ప్యాకేజీ లేదండి. గోదావరికి అవి ఇచ్చినా మాకేమి ఇవ్వట్లేదు, మీద పట్టట్లేదు అనేసి 45 అని. ఆ పక్కన రోడ్డు అవతలు ఇచ్చారు ప్యాకేజీ, రోడ్డు అవతల లేదు. మరి మాకేం న్యాయం చేస్తారు గవర్నమెంట్? మా గురించి ఆలోచించాలి.